మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హైలైట్. సో అంటే బుచ్చిబాబు ఒకటే మాట అంటాడు, లాస్ట్ 20 minutes లో మీరు గుండెంతా బరువు ఎక్కితేనే వెళ్ళిపోతాడు అని చెప్పేసి అంటాడు. క్లైమాక్స్ అయినా గానీ రామ్ చరణ్ యాక్టింగ్ అయినా గానీ సూపర్. సో అదిరిపోయింది. బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా? బ్లాక్ బస్టర్ 100%. బాగుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, బుచ్చి బాబులోడు కాదు, బుచ్చి బాబు రామ్ చరణ్ అన్న వామ్మో పెద్ద సంభవం. ఇచ్చి పడేసాడు. బుచ్చి ఇచ్చి పడితే అయ్యాడు, ఇచ్చి పడేయడం కాదు, ఇంకో అసలు మెంటల్ మాటలు రావట్లా. ఈయనమ్మ నేషనల్ అవార్డు రావాలి ఇలాంటి సినిమాలకి. ఇంకా పెద్ద హైప్ లోనే ఉన్నా. రామ్ చరణ్ ఏం తెలియట్లేదు. రామ్ చరణ్ కూడా పిచ్చెక్కిచ్చేసాడు, ఎక్కిచ్చేసాడు. ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రాడినరీ. 2026 లో ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ కూడా ఒకటే ఒక నేమ్, మెగా పవర్ స్టార్, సారీ మెగా పవర్ యాక్టర్ రామ్ చరణ్. కదా, బాగుంది, చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చంపేశారు. బీజిఎం ఎలా ఉంది? ఏ రెహమాన్ తెలుగు సూపర్. ఇంతవరకు అనుకున్న స్థాయిలో ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఎలా ఉంది? లేదు, చాలా బాగుంది. బీజిఎం మహేల్ చాలా బాగుంది. సినిమా బాగుంది, 100% మొత్తం బాగుంది. ఫుల్ మీల్స్. వస్తుంది బ్రో, బాగుంది బ్రో, బాగుంది బ్రో. ఏం నచ్చింది మూవీ? హైలైట్స్ సినిమా బాగుంది బ్రో, ఎక్సలెంటా? సూపర్. బీజిఎం ఎలా ఉంది? ఏఆర్ రెహమాన్ వర్త్, ఏఆర్ రెహమాన్ వర్త్. ఏఆర్ రెహమాన్, రామ్ చరణ్, బుచ్చిబాబు మెంటల్, చాలా బాగా తీసాడు సినిమా. సినిమా సూపర్ బ్రో, చాలా బాగుంది. సూపర్ సినిమా బాగుంది బ్రో. ఊరి కోసం చాలా కష్టపడి బాగుంది బ్రో, ఊరి కోసం చాలా కష్టపడి పోరాడిండు. మాస్ బ్రో, మాస్ కదా, చాలా బాగుంది బ్రో. సినిమా మొత్తం ఇదిగా ఉంది. సినిమా ఒక ఎత్తు అయితే, బుచ్చిబాబు ఒక ఎత్తు అయితే, ఏఆర్ రెహమాన్ ఒక ఎత్తు బ్రో. మామూలుగా లేదు బ్రో. హైలైట్ ఉంది సినిమా, చాలా హైలైట్. బ్లాక్ బస్టర్ బ్లస్టర్ 2026 మెగా ఫ్యామిలీ అంతే. నేను హర్షర్స్, నా గొంతు పోయింది కానీ చాలా ఎమోషనల్ గా అయిపోయాను నేనైతే. ప్రతి ఒక్క మూమెంటము అసలు పెద్ద అనేటోడు, బుచ్ బాక్స్ చెప్పినట్టుగానే ఒక పెద్ద అనేటోడిని హై మూమెంటం తెచ్చి లో మూమెంటం వస్తుంది. ఆ లో మూమెంటం నుంచి హై మూమెంటం వచ్చేది అనేది అసలు పెద్ద వాడి లైఫ్ స్టైల్. కానీ పెద్ద సినిమా అనేది ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనల్ సినిమా అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో లైఫ్లో సక్సెస్ అని ఉంటుంది, ఫెయిల్యూర్ అని ఉంటుంది. ఫెయిల్యూర్ని ఫేస్ చేసి సక్సెస్ఫుల్ అయినోడిదే అసలైన జీవితం అనేది. అలాంటిది పెద్దగాడి లైఫ్లో ఫెయిల్యూర్ని ఫేస్ చేస్తాడు, సక్సెస్ఫుల్ కూడా ఫేస్ చేస్తాడు. ఆ తర్వాత వాడి ఊరి కోసం వాడు ఏం చేసిండు అనేది అసలు కాన్సెప్ట్ అనమాట. సింప్లీ అసలు చరణ్ అన్న ఢిల్లీ ఎపిసోడ్ అసలు డైరెక్షన్ అనేది పీక్స్. అసలు బుచ్చిబాబు ఇప్పటిలో ఢిల్లీ ఎపిసోడ్ అంటాడు. అది చూసినప్పుడు అయితే నా కళలు ఇట్లా లేని తిరిగిపోయినాయి. అది చరణ్ ఫ్యాన్ గా నేనైతే పిచ్చోన్ అయిపోయినా. ఏందయ్యా నీకున్న స్థాయి ఏంది, అసలు నువ్వు ఏంది చేసాడం అని చెప్పేసి పిచ్చెక్కిపోయింది నాకైతే. నా గుర్తు పోయింది, నేను ఎక్కువ మాట్లాడలేదు కానీ నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ మాత్రం పీక్స్, అసలు పీక్స్ అనిపిస్తుంది. చాలా బాగా నచ్చుతుంది సినిమా మాత్రం. డాన్స్ నెంబర్ అనేది చరణ్ గారు చూసింది. డాన్స్ నెంబర్ అనేది చరణ్ గారిని కొత్త ఎక్స్పెక్ట్ అనేది ఏమి ఉండదు. చరణ్ గారు ఎప్పటికైనా కూడా డాన్స్ అనేది చాలా బాగా చేస్తారు. అలాంటిది ఆయన యాక్టింగ్ ఆఫ్టర్ రంగస్థలము, ఆఫ్టర్ RRR అనేది ఒక యాక్టింగ్ స్కోప్ అనేది చూపించింది. అంటే గేమ్ చేంజర్లో మనం అప్పటి చూసినాము, ఒక 15 to 20 minutes చూస్తాము. కానీ పెద్ద సినిమాలో మాత్రం మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు పెద్దగాడి క్యారెక్టర్ అనేది, అంటే మీరు రామ్ చరణ్ మర్చిపోతారు, ఓన్లీ పెద్దగాడి క్యారెక్టర్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అది రామ్ చరణ్ అంటే.
అన్ని చాలా బాగున్నాయి. 10 out of 10. యా అవును. నాకు లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. సాంగ్స్ హైలైట్. యా ఆబ్వియస్. బాగుంది, చాలా బాగుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ చాలా డిసప్పాయింట్ అయ్యారు కదా, ఈ సినిమాతో మంచి కంబ్యాక్ అనే అనుకోవచ్చు. చాలా బాగుంది. ఫస్ట్ ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ, చాలా బాగుంది. రామ్ చరణ్ కన్నా ఎక్కువ వెనక బుచ్చిబాబు కనిపించాడు మాకు. జై బుచ్చిబాబు. ఎవరిది? యా బాగుంది. 3 అంటే 3 చాలా బాగున్నాయి. దేనికి పెట్టాల్సిన పేరు లేదు. 3 అటెంప్ట్స్ సూపర్ అంటే సూపర్. స్పాయిలర్ ఏం లేదు, చాలా బాగుంది. నిజంగా వెళ్ళి చూడండి, తెలుస్తుంది. 3 హైలైట్స్. 3 చాలా బాగా చేశాడు. క్రికెట్ అన్ని బాగా చేశాడు. యాక్చువల్లీ చెప్పాను కదా, డౌన్ టు ఎర్త్, అందరూ చూడొచ్చు. నాకు తెలిసి ఇప్పుడున్న స్టూడెంట్స్ కి, పిల్లలకి, వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ గా అవుతాడు అని నాకు అనిపించింది. నాకే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో అనిపించింది, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని స్పోర్ట్స్ కి పంపించాలి అని అట్లా అనిపించింది. సాంగ్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ బస్టర్. 10/10. యా సూపర్ ఉంది. తను యాక్చువల్లీ హీరో ఓరియంటెడ్ మూవీ, బట్ తను కొంచెం కనిపించిన గర్ల్స్ ఎలా ఉండాలో చూపించింది. లేదు ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. కూల్ గా వెళ్ళిపోయింది. జై బుచ్చిబాబు. యా సూపర్. బోత్ సెకండ్ హాఫ్ డిఫరెంట్, ఫస్ట్ హాఫ్ డిఫరెంట్. ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. చాలా బాగుంది. తెలుగులో చెప్పండి. చాలా బాగుంది, సూపర్. దానికి మాటలు లేవు. అసలు ఆ బాడీ చూడడానికి 2 కళ్ళు సరిపోవు, ఒక 4 అన్నా ఉన్నది. ఏడుపు వస్తుంది పక్క. చాలా బాగుంది, చాలా. ఇంకా చెప్పాలంటే ఏం చెప్తారు? సూపర్, పక్కా చూడాలి. జై చరణ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.